అందరి నమస్తే. సీఎం రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ పోయి ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన మాటలు చూసిన తర్వాత ఈ తెలంగాణకు జరగబోయే నష్టాన్ని ఎట్లా ఆపుతారు, ఎవరు ఆపుతారు, ఏం జరుగుతుంది అనేది ఒక పెద్ద అనుమానంగా కనిపిస్తుంది. ఎందుకంటే మనం తెలంగాణ తెచ్చుకుంటే నీళ్ళ కోసం కదా. నీళ్ళు ఇంపార్టెంట్. ఒకవేళ ఇప్పుడున్న ఈ కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు చెప్తున్నట్లు తెలంగాణ రాకముందు కూడా మనకి ఇవే నీళ్ళు ఉన్నాయి, కాళేశ్వరంతో సంబంధం లేకుండా మనం 1 కోటి ఎకరాలు నీళ్లు ఇచ్చినాం, అయితే 3 మెట్రిక్ టన్నుల ఒడ్లు పండించినామంటే అసలు తెలంగాణనే అవసరం లేకుండే, తెలంగాణ ఉద్యమమే జరగకుండే. ఎందుకంటే ఇంకా అన్ని నీళ్ళు వచ్చినప్పుడు ఆంధ్రాకు తెలంగాణకు పెద్ద తేడా లేనప్పుడు మనం ఉద్యమం ఎందుకు చేస్తాం? మనకు నీళ్లు లేవని, మనకు పంటలు పండుతలేవని, మన రైతులంతా కూలి పండ్లకు పోతున్నారని, బొంబాయి పోతున్నారని, దుబాయ్ పోతున్నారని, హైదరాబాద్కు వస్తున్నారని, అడ్డాల మీద ఉంటున్నారని ఉద్యమం చేసి తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత మెల్లమెల్లగా కాళేశ్వరం కట్టే కన్నా ముందు కూడా సమైక్యాంధ్రలో ఉన్న సిచ్యువేషన్ మన దగ్గర ఉండే. కాళేశ్వరము, ఇక్కడ పాలమూరు రంగారెడ్డి, ఇక్కడ కలకుర్తి ఇరిగేషన్, కేఎల్ఐ, తర్వాత ఈ పెండింగ్ ప్రాజెక్టులు అవి ఇవి చిన్నవి అవన్నీ పూర్తి చేసుకున్న తర్వాతనే మనం కొద్దిగా స్థిరంగా ఉన్నాం. తెలంగాణలో ఒక స్థిరత్వం దొరికింది. అయితే సరే అవన్నీ మాట్లాడదాం. అంతకన్నా ముందు ఏంది అంటే మెయిన్గా రేవంత్ రెడ్డి మాట్లాడిన దానిలో ఒకే ఒక పాయింట్ రేవంత్ రెడ్డిని తీవ్రంగా భయపడిపిస్తున్నట్టు కనిపించింది. ఏంటంటే ఇక్కడ బీఆర్ఎస్ సెంటిమెంట్ని రెచ్చగొట్టాలని చూస్తుంది. అంటే ఇక్కడ సెంటిమెంట్ వస్తుంది అనేది రేవంత్ రెడ్డి గ్రహించారు. వాళ్ళు బీఆర్ఎస్ రెచ్చగొట్టకపోయినా తెలంగాణ అనే ఆత్మ గల వాళ్ళు, తెలంగాణ బిడ్డలు ఎవరైనా తెలంగాణకు జరుగుతున్న అన్యాయం పట్ల ఖచ్చితంగా స్పందిస్తారు. మన నీళ్ళు మనకు రాకుండా పక్కన దోచి పెడుతుంటే మనం ఊరుకుంటామా? మన ఇంట్లో నీళ్ళు లేవు, ఆ ఊర్లో ఎక్కడ నీళ్ళు లేవు, మనమే కింద మీద పడి కొద్దిగా ఎవరినో బతిమలాడి ఓ బకెట్ నీళ్ళు తెచ్చి పెట్టుకున్నాం. పక్కనే ఎవరికో నీళ్ళు లేవని చెప్పేసి ఆ బకెట్ నీళ్ళు మన ఇంట్లో ఇస్తే ఊరుకుంటామా? అట్లెట్లు ఇచ్చినావా, నేనే అడుకోచుకున్నాను, నువ్వు భలే ఉన్నావు, ఆయన అడుకోచుకుంటే వెళ్ళిపోయి మనం ఎందుకు ఇవ్వాలి అనుకుంటామా అనుకోమా? సేమ్ ఇక్కడున్న సిచ్యువేషన్ కూడా అదే. మనమే కరువులో ఉన్నాం, మనమే మన నీళ్ళు మనం తెచ్చుకోవాలి, మన నీళ్ళు మనం వాడుకోవాలనుకుంటున్న టైంలో రేవంత్ రెడ్డి బెండ్ అయ్యిండు. ఎక్కడ బెండ్ అయ్యిండు అనేది ఆయన మాటలను బట్టి చూస్తే అందరికి అర్థమవుతుంది. అన్ని విషయాలు ఏదో మాట్లాడదాం. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు, కిందనే సబ్స్క్రైబ్ బటన్ కూడా ఉంది. కొత్త వాళ్ళు చాలామంది మనకు వీడియోస్ చూస్తున్నారు, వాళ్ళందరికీ థ్యాంక్స్. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సబ్జెక్ట్లోకి పోతే సెంటిమెంట్ అనేది రేవంత్ రెడ్డిని భయపడిపిస్తున్నట్టు కనిపిస్తుంది. అంటే మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్ వస్తుందా? తెలంగాణ సెంటిమెంట్ మళ్ళీ వచ్చుడు కాదు, అసలు సెంటిమెంట్ ఎప్పుడు ఉంటుంది తెలంగాణలో. మన దగ్గర శత్రువు ఏడుస్తే కూడా మనం తట్టుకోలేము. శత్రువు ఏడుస్తుంటే కూడా మనం మన శత్రువు ఏడుస్తున్నాయని నవ్వుకోలేం. అరే ఎందుకు ఏడుస్తున్నా, ఆయనకి ఏమైంది పాపం? పాపం అనేది మన నోటుకుంటూ వచ్చే ఫస్ట్ మాట. అయ్యో అట్లా ఎందుకైంది పాపం? ఇదే తెలంగాణలో ఉండేది సెంటిమెంట్ మొత్తం. మనం కొట్లాడుకున్న అవతల బాధను కూడా అర్థం చేసుకోగలం, అంత సెంటిమెంట్ ఫెలోస్ మనం. అయితే ఇప్పుడు తెలంగాణ అనేది కూడా అంత ఈజీగా వస్తేనేమో నిజంగానే సెంటిమెంట్ చచ్చిపోయేది, కానీ అంత ఈజీగా రాలే కదా. పురిటి నొప్పుల కన్నా ఎక్కువ నొప్పులు పడిన తర్వాత తెలంగాణ వచ్చింది. పురిటి నొప్పుల కన్నా ఎక్కువ ఆ నొప్పులు ఎవరి వాళ్ళు వచ్చినాయంటే కాంగ్రెస్ వాళ్ళనే వచ్చినాయి. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు సరే అవన్నీ పక్కన పెడితే అసలు వీళ్ళు టీడీపీతో రేవంత్ రెడ్డి దూరంగా ఉన్నాడు అన్న సందర్భాలు ఏమైనా ఉన్నాయా? అసలు కాంగ్రెస్లో రేవంత్ రెడ్డిని చేర్పించింది చంద్రబాబు నాయుడు రికమెండేషన్తోనా అనేది ఒక పెద్ద చర్చ ఫస్ట్. ఆ తర్వాత ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్, పీసీసీ ప్రెసిడెంట్ అయ్యింది కూడా చంద్రబాబు నాయుడు చలవతోనే. అప్పుడు రాహుల్ గాంధీతో మాట్లాడి ఆయనకు పీసీసీ పగ్గాలు అప్పగించేదాన్ని చేసిండు అనేది కూడా పెద్ద చర్చ. అసలు ఆయన కాంగ్రెస్ పంపింది చంద్రబాబు అనేది ఒక పెద్ద చర్చ ఎప్పటి నుంచో. తర్వాత గవర్నమెంట్ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కావడానికి కూడా చంద్రబాబు నాయుడు హ్యాండే ఉంది అనేది కూడా ఓపెన్గా కనిపిస్తుంది అప్పుడు. తర్వాత ఏం జరిగింది? తర్వాత టీడీపీలో ఉన్న వాళ్ళందరినీ షెల్టర్ చేసిండ్రు గవర్నమెంట్లో. ఆంధ్రాలో రిటైర్మెంట్ అయిన ఆఫీసర్లు మొత్తం వచ్చి ఇక్కడ ఉద్యోగులుగా జాయిన్ అవుతున్నారు. ఇదేంది మరి? బంధం కాదా, బంధుత్వం కాదా, ఏంది ఇది? ఇప్పుడు అక్కడ ఏపీ సిఎస్గా పనిచేసిన ఆదిత్యనాథ్ దాస్ అని ఒక ఐఏఎస్ రిటైర్డ్ ఆఫీసర్ మన దగ్గర వచ్చి ఇరిగేషన్కి సలహాదారుడు అయ్యిండు. ఎట్లా అయ్యిండు? అక్కడ సిఎస్గా పనిచేసిన వ్యక్తి మన కాళేశ్వరం మీద, మన పాలమూరు రంగారెడ్డి పైన రకరకాల కేసులు వేసిన వ్యక్తి, కేసులు సిఎస్గా ప్రభుత్వానికి ఆయన కదా అఫీషియల్ సుపీరియర్, ఆయన వేసిండు కేసులు. అయితే గీతే వాళ్ళకు సలహాదారుడు అవుతాడు, కానీ మనకిలా సలహాదారుడు అయ్యిండు. సీఎంఓ ఆఫీస్లో సీఎం తర్వాత ఆ స్థాయి ఉన్న ఆఫీసర్ శ్రీనివాసరాజు ఎట్లా ఉద్యోగం వచ్చింది రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత?
ఇక్కడ మన దగ్గర ఇక్కడ లేని పోస్ట్ను క్రియేట్ చేసి రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిన తర్వాత అసెంబ్లీలో సలహాదారునికి పోస్ట్ ఇస్తే కరెక్ట్గా అక్కడ గవర్నమెంట్ రాగానే ఇక్కడ రిజైన్ చేసి అక్కడ వెళ్ళిపోయాడు. ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళిపోయాడు ఆయన. గవర్నమెంట్ జాబ్ కాదు, సలహాదారుడు. ఎట్లొచ్చింది, ఎట్లా పోయిండు ఆయన? ఇక్కడ అంతకుముందు ఈడికి ఎట్లా వచ్చిండు, తర్వాత ఈ నుంచి అక్కడ ఎట్లా పోయిండు? మరి ఇవన్నీ చేస్తే మీరు బీఆర్ఎస్కి ఆశ్రమించినట్టు కాదా? బీఆర్ఎస్కి ఆశ్రమించడం అంటే ఇంకా మీరు మనం అసలు తెలంగాణ అనే ఒక ఆత్మల నుంచి బయటకు వచ్చేసి మనం మళ్ళీ సమైక్యాంధ్ర దానిలో ఉన్నామని. నిన్న మీరు మాట్లాడిన మాటలు అవేంటివి? ఇప్పుడు క్యాబినెట్ సమావేశం ఉంది, అది డిస్కస్ చేసిన తర్వాత చంద్రబాబు నాయుడిని చర్చలు పిలుస్తాడంట. మనకేం నొప్పి, మనకెందుకు నొప్పి? కట్టుకున్నదే ఆయనకు అవసరం ఉంటే ఆయన వచ్చి మాట్లాడతాడు. ఆయన మన టైం అడిగి, మన అపాయింట్మెంట్ అడిగి వచ్చి మాట్లాడతాడు. మీరే ఎదురుబడి ఆయన ఎందుకు పిలుస్తున్నారు? ఆయన్నే మీరు రండి మాట్లాడుకుందామని మీరు ఎందుకు పిలుస్తున్నారు? ఆయన కదా ప్రాజెక్ట్ కట్టుకుంటున్నది. మనకెందుకు? మనం అసలు ప్రాజెక్టే కట్టదని అడ్డం పడితే చంద్రబాబు నాయుడు ఉరికిరాడు హైదరాబాద్కి. గట్టెట్లా అని ముందే ఎందుకు సాగిల పడుతున్నాం? మనం 1000 టీఎంసీల వరకే మాకు చాలు గోదావరిలో అంటే మనం బనకచెర్ల కట్టుకోమని చెప్తున్నట్టే కదా. డైరెక్ట్గా ఓపెన్గా మీరు కట్టుకోండి, మాకు ఇచ్చేసి మిగతా కట్టుకోండి. క్లీన్ చిట్ అసలు రేవంత్ రెడ్డికి ఆయన క్లీన్ చిట్ ఇస్తాడంట, ఆయనకు ఈయన క్లీన్ చిట్ ఇస్తాడంట కట్టుకోమని. అసలు ఎవరు జాగిరు, ఎవరు క్లీన్ చిట్ ఇస్తారు, ఎవరు ఏం కథ? ఇదేమన్నా రేవంత్ రెడ్డి ఆస్తా? తెలంగాణ కాంగ్రెస్ ఆస్తా? తెలంగాణ ప్రజల ఆస్తి ఇది. రక్త మాంసాలు మనోళ్ళు పొద్దుగా లేస్తే కష్టపడితే తెలంగాణ, మట్టి తెలంగాణ, ఇది దుమ్ము తెలంగాణ. ఇది ఎవరిని పోషించే అది లేదు ఇక్కడ. ఎవరి కష్టం వాళ్ళదే, ఎవరి రోషం వారిదే, ఎవరి నష్టం వాళ్ళదే, ఎవరి బతుకు వాళ్ళదే తెలంగాణలో. అంతేగాని ఆ గవర్నమెంట్ వచ్చి ఈ గవర్నమెంట్ వచ్చి చేసేదేమి ఉండదు. మీరు మాకు సౌలతులు కల్పించాలి అంతే. తెలంగాణ తెచ్చుకుని నీళ్ళ కోసం, నిధుల కోసం, ఉద్యోగాల కోసం అంతే. మాకు అవి కావాలి, అదే ప్రజలకు కోరుకునేది. అంతేగాని మీ బంధుత్వాల కోసం, మీ శిష్యరికాల కోసం మీరేదో ఆయనకు క్లియరెన్స్ ఇచ్చి, ఆయన ఈడికి పిలిపించి, ఛాయలు తప్పించి, సమోసాలు తినిపించి ఆయన నుంచి మీరు క్లియరెన్స్ తీసుకొని ఎవరు జాగిరి ఇది? ఆయన మాట్లాడిన మాటలను కూడా సెంటిమెంట్ ఎవరో రెచ్చగొడాల్సిన అవసరం లేదు తెలంగాణలో. అసలు చంద్రబాబు నాయుడిని మీరే పిలిపించి ఆయన ప్రాజెక్ట్ పెట్టుకుంటే మీరే మాట్లాడి మీరే క్లీన్ చిట్ ఇచ్చేసి మీరే సర్టిఫై చేసేస్తే తెలంగాణ ఇంటిగ్రిటీ ఉంటుందా? సమగ్రత ఉంటుందా? తెలంగాణ అనే ఒక అది ఉంటుందా? కలిసి ఉండాలని మనం కాదు కోరుకోవాల్సింది, అవతలోళ్ళు. చంద్రబాబు నాయుడు కోరుకోవాలి మన తెలంగాణతో కలిసి ఉండాలి ఆ భయాన్ని. ఎందుకనంటే వాళ్ళు మంచిగా ఉండి మనకు బొక్క పెడతారు. సమైక్యాంధ్రలో ఆంధ్ర వాళ్ళంతా మనతో చాలా సౌఖ్యంగా ఉన్నారు, చాలా ఫ్రెండ్షిప్గా ఉన్నారు. మనకు తరతరాలుగా జరిగిన నష్టం చేసిండ్రు. మన నీళ్ళు పోయినాయి, మన నిధులు పోయినాయి, మన ఉద్యోగాలు పోయినాయి, అన్నీ పోయినాయి. వాళ్ళు మంచిగానే ఉన్నారు మనతోన. ఎందుకంటే ఎత్తుకపోయేతోడు కదా, మంచిగానే ఉంటారు వాళ్ళు. ఎందుకంటే మనలో కోపాన్ని చూస్తే వాళ్ళు ఉండరు, దెంకపోతారు. ఎందుకంటే నష్టపోతున్నది మనం కాబట్టి. మళ్ళీ ఇప్పుడు మొత్తం నీళ్ళన్నీ అప్పచెప్పి మళ్ళీ ఒక తెలంగాణ ఉద్యమం తీసుకొచ్చే ప్రయత్నాలు వస్తుంది. మీరు కనుక 1000 టీఎంసీలు గోదావరిలో, 500 టీఎంసీలు కృష్ణాలో మాకు చాలు, ఇక మిగతా మొత్తం మేము క్లీన్ చిట్ ఇచ్చేస్తాం, సెంట్రల్కి చెప్పేస్తామని మీరు ఒక్క మాట అంటే తెలంగాణ ఇంకొక ఉద్యమం జరుగుతుంది. మళ్ళీ ఎవ్వరు రెచ్చగొడని అవసరం లేదు. సెంటిమెంట్ ఎవరికైనా రక్తం మసులుతుంది. ఏందివా ఏం చేస్తున్నావు అని. ఇది ముఖ్యమంత్రి గారు గుర్తిస్తే ఆయనకు మంచిది. అక్కడ బీజేపీ గవర్నమెంటు, బీజేపీ, పవన్ కళ్యాణ్, తర్వాత టీడీపీ, అదొక ఎన్డీఏ అలయన్స్. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఎన్డీఏ గవర్నమెంట్కి ఎట్లా సపోర్ట్ చేస్తున్నాడు? సపోర్టే కదా ఆయన మాట్లాడింది మొత్తం. ఇక్కడున్న బీజేపీ వాళ్ళు చచ్చిపోయి మాట్లాడుతున్నారు. వాళ్ళు ఇక్కడున్న బీజేపీ వాళ్ళు తెలంగాణ ప్రయోజనాలు కాకుండా అక్కడ ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది కాబట్టి కక్కలేక మింగలేక ఒక ఆయన బనకచెర్ల అంటాడు, ఒక ఆయన జనకచెర్ల అంటాడు, ఒక ఆయన మేము ఎవరికి నొప్పి లేకుండా బనకచెర్ల కట్టిపిస్తామంటాడు. కిషన్ రెడ్డి ఓపెన్గా మాట్లాడుతున్నాడు, బనకచెర్ల కట్టిపిస్తాం. ఎప్పుడు కట్టిపిస్తాడు? కిషన్ రెడ్డి, రేవంత్ రెడ్డి వీళ్ళందరూ ఒకటే మాట మాట్లాడుతున్నారు. అందరి గొంతులోకి ఒకటే మాట వస్తుంది, అది తెలంగాణకు నష్టం చేసే మాట. తెలంగాణకు 2900 టీఎంసీలు ఇచ్చేసి ఇవ్వండి, క్లియరెన్స్ ఇవ్వండి. అక్కడ తమిళనాడులో ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఈ నీళ్ళంతా మేము కావేరీ తీసుకుపోతామని చెప్పి అక్కడ చెప్పుకోనికి, అక్కడ ఏదో ఓట్ల కోసం అని చెప్పి తెలంగాణను బలి చేయాలని చూస్తున్నారు.
దానికి రేవంత్ రెడ్డి సపోర్ట్ చేస్తున్నాడు. కనిపిస్తలేదు ఓపెన్గా. ఇట్లా కనిపించినప్పుడు సెంటిమెంట్ రే కదా. ఎవరు కేసీఆర్ వచ్చి చెప్తేనే సెంటిమెంట్ అవుతుందా? తెలంగాణ ప్రజల ఉప్పు కారం తినరా మనోళ్ళు? బ్రహ్మాండంగా ఉప్పు కారం తింటారు మనోళ్ళు. ఆ ఉపవాసాన్ని ఉంటాం కానీ ఆత్మగౌరవాన్ని వదలరు. ఇప్పుడు రేపు ఈయన పిలుస్తా అంటుండు కదా, నేనే పిలుస్తా, చంద్రబాబు నాయుడు పిలుచుకొని మాట్లాడతాం అంటుండు కదా. చంద్రబాబు నాయుడుకున్న నాలెడ్జ్లో రేవంత్ రెడ్డికి ఒక 10% నాలెడ్జ్ అని ఉందా? చంద్రబాబు నాయుడు కాదని చెప్పే ధైర్యం అన్న ఉందా? ఈజీగా కన్విన్స్ అయిపోతాడు. చూస్తలేమా మనం? బనకచర్ల ఏడగడుతున్నారు, దేవాదల ఏడుంది, మా ఇల్లేడుంది అనలేదు అయ్యంగా. మా ఇల్లేడుంది, నా కాన్స్టిట్యున్సీ ఏడుంది, అసలు నేను ఎవరిని, ఇవన్నీ మాట్లాడలేదు. అదిగా మాట్లాడితే అయిపోతుండే, ఓ లుల్లిపోతుండే. ఇప్పుడు ఇవన్నీ మీరు నిన్న మొన్న ఇక్కడ మాట్లాడింది, మీరు హైదరాబాద్లో మాట్లాడింది, ఢిల్లీ పోయి మాట్లాడింది, తర్వాత సెంట్రల్ మినిస్టర్ని కలిసింది కదా. సెంట్రల్ మినిస్టర్ కలిసింది ఇంకొక మాట. సెంట్రల్ మినిస్టర్కి ఏమో అది కూడా బనకచర్లకు పాజిటివే. ఆయన అక్కడ మాట్లాడింది కూడా ఏమన్నాడు సెంట్రల్ మినిస్టర్ దగ్గర రేవంత్ రెడ్డి గారు? ఇక్కడ ఇచ్చంపల్లి నుంచి తీసుకుపోవని చెప్తాడు. బనకచర్ల వద్దు, ఇచ్చంపల్లి నుంచి. అంటే నన్ను గట్టి రాయితో కొట్టకు, ఇటుకపల్లితో కొట్టు అని. ఇటుకపల్లి కొద్దిగా మెత్తగా ఉంటుందని. దెబ్బ మాత్రం పక్కా తాకుతుంది తెలంగాణకు. ఇట్లా మాటకి మాటలు మార్చుకుంటూ ఎటు తిరిగి చంద్రబాబు నాయుడు ఏమనుకున్నాడో దానికి సహకరించేటట్లు చంద్రబాబు నాయుడుకి లొంగిపోయిండ్రు అనే ఒక సంకేతాలు వచ్చే విధంగా మాట్లాడుతున్నారు ఆయన. ఇక సెంటిమెంటు రాకుండా ఎందుకు అవుతుంది? మీరే అవకాశం ఇస్తున్నారు తెలంగాణలో. మీరు మొదలే చంద్రబాబు నాయుడు పాజిటివ్ ఉంటారు, చంద్రబాబు నాయుడుకు మీరు కాదనలేరు, ఇట్లాంటివి చాలా చర్చలు ఉన్నాయి. కరెక్ట్ టైంకి వచ్చే వరకు తెలంగాణ గొంతు కోసి ఆ రక్తాన్ని వాళ్ళకి ఇవ్వాలని చూస్తున్నారు మీరు, తెలంగాణ ప్రజల రక్తాన్ని. సెంటిమెంట్ రే కదా. కానీ ఇప్పటివరకున్న ఈ సిచ్యువేషన్ ప్రకారం అయితే చంద్రబాబు నాయుడు బనకచర్ల కట్టుకోమని ఇక్కడ ముఖ్యమంత్రి, ఇక్కడ ఉన్న బీజేపీలు క్లియరెన్స్ ఇచ్చేసిండ్రు. పైన జరుగుతున్నంత డ్రామా. చూద్దాం ఏం జరుగుతుందో. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.